మరుసటి రోజు నక్క లొట్టలేసుకుంటూ తోడేలింటికి వెళ్ళింది. రకరకాల వంటకాలతో భోజనం వడ్డించింది తోడేలు. తృప్తిగా తిని తేంచింది నక్క. అది సరేగాని విందు భోజనం అన్నావు, అతిథులెవ్వరూ రాలేదేంటి అన్నది నక్క. నాకు నువ్వే 100 మంది అతిథులతో సమానం. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక వంటకం పేరు చెప్పి నోరూరిస్తుంటావు. అందుకని నీకు రకరకాల వంటకాలతో భోజనం పెట్టి రుణం తీర్చుకోవాలనుకున్నాను అన్నది తోడేలు. ఎవరో చెంప మీద చెల్లుమని కొట్టినట్టు అనిపించింది నక్కకు. మిత్రమా, నాకు చాలా బాగా బుద్ధి చెప్పావు. ఇక మీదట మాటల్లో కాకుండా చేతల్లో అతిథి మర్యాదలు చూపుతాను అని సిగ్గుతో తలదించుకుంది నక్క. అప్పటి నుంచి తన ఇంటికి ఎవరొచ్చినా మంచి భోజనం పెట్టేది. అతిథులుగా వచ్చిన ఇతర జంతువులు నక్కను మెచ్చుకుంటూ దీవెనలు ఇచ్చేవి. అలా చేస్తూ త్వరలోనే ఆ అడవిలో మంచి పేరు తెచ్చుకుంది నక్క. తన ఉపాయం నక్కలో ఇంత మార్పు తెచ్చినందుకు తోడేలు ఆనందించింది. నక్క, తోడేలు సంతోషంగా వాటి స్నేహాన్ని కొనసాగించాయి. ఇప్పుడు చెప్పు, ఈ కథ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా.